కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని యొక్క నిబంధన విషయమై ఈ రోజు నుండి ఈ సిరీస్లో అంటే ఇప్పటికీ 705 వాక్య వ్యాఖ్యాన శీర్షికలు చేశాము. బైబిల్ అంతటినీ ప్రకటించడానికి కంకణం కట్టుకొని చాలా కష్టపడుతూ ఉన్నామండి. అయితే దేవుని అనుమతి లేనిదే మేము ఈ పని చేయలేము. ఎవరు కూడా పరిచర్యలో కొనసాగించలేరు, అసలు కొనసాగలేరు, అంతే. ఆ పరిచర్యను కూడా కొనసాగించలేరండి. సరే, అతిశయోక్తి కాదు, కానీ దేవుడు మాపై ఉంచిన ఈ బాధ్యత, ఆయన చూపుతున్న చల్లనైన కరుణకు మేము ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బద్ధులమై ఉన్నాం. అయితే ఈ రోజు నుండి దాదాపుగా 14 నుండి 16 లేదా 20 వాక్య వ్యాఖ్యాన శీర్షికలన్నీ కూడా యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము నుండి ఉన్నటువంటి సందర్భాన్ని ఆధారం చేసుకుని నిబంధన అంటే ఏంటి అనే విషయం గురించి ఒక 20 వీడియోలు 20 ప్రసంగాలు చేయబోతా ఉన్నామండి. మా పరిచయ నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి. మా వీడియోస్ని అందరితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు నచ్చితేనే, ఎందుకంటే దేవుని వాక్యము వీలైనంత మందికి చేరాలి, ముఖ్యంగా అన్యులకు చేరాలి. దేవుని నిబంధనను ఉల్లంఘిస్తే ఏమవుతుంది, ఆయన చేయవద్దు అని చెప్పినది మనం చేస్తే ఏమవుతుంది అనే విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇక తర్వాత దేవుడు మనుషులతో చేసినటువంటి నిబంధనలు ఏంటి, ఎవరెవరితో చేశాడు. ఆదాముతో దేవుడు చేసిన నిబంధన ఏమిటి, నోవహుతో చేసిన నిబంధన ఏమిటి, అబ్రహాముతో చేసిన నిబంధన ఏమిటి, మోషేతో చేసిన నిబంధన ఏమిటి, దావీదుతో చేసిన నిబంధన ఏమిటి, అటు తర్వాత యేసుక్రీస్తు ద్వారా మనకు ఇవ్వబడిన క్రొత్త నిబంధన ఏమిటి. ఇవన్నీ నిబంధనలే. నిబంధన ఒక అండర్స్టాండింగ్, ఒక అగ్రిమెంట్, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని రాసుకుంటారు, MOU అని రాసుకుంటారు. ఉభయులకు, ఓకే, అంటే ఇద్దరు పార్ట్నర్స్, ఒక స్కూల్ నడిపించేవాడు ఉంటారు, ఒక చిన్నపాటి ఇండస్ట్రీ నడిపించేవారు ఉంటారు, స్మాల్ స్కేల్ ఆర్ బిగ్ స్కేల్ ఏదైనా సరే ఒక వ్యాపారం నడిపించేవారు ఉంటారు, 2-3 వ్యక్తులు ఉంటారు. కాబట్టి మనము నష్టాన్నైనా లాభాన్నైనా సమానంగా పంచుకోవడానికి మేము ఒప్పుకుంటున్నాము అని ఆ 30 మంది సంతకాలు పెడతారు. దట్ ఈస్ కాల్డ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇది ఒక లీగల్ డాక్యుమెంట్. అలాగే దేవుడు కూడా మనిషితో నిబంధన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ నిబంధనలు ఎవరితో చేశాడు, ఆ నిబంధనలు ఏంటి అనేటువంటి విషయము నెక్స్ట్ ప్రసంగం నుంచి మాట్లాడుకుందాము. ఈ రోజున మీకు ఏం చెప్తానంటే, దేవుని యొక్క నిబంధనను మనము ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుండి 11 వరకు. కనానీయులను ఈ దేశ నివాసులందరూ కూడా విని మమ్మును చుట్టుకుని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచి వేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవు ఏమీ చేయదు అని ప్రార్థించగా, నీవు పిలుచుకున్న ఇశ్రాయేలీలందరూ నశించిపోతే నిన్ను ఆరాధించి నీ నామమునకు ఘనత తెచ్చేవారు ఎవరుంటారు దేవా అని ప్రశ్నిస్తున్నారు. చూడండి, ప్రార్థనలో ప్రశ్న. మేమే నశించిపోతే ఇంకెవడు నిన్ను ఆరాధించేది, నిన్ను స్తుతించేది, నిన్ను కొనియాడేది, నిన్ను గౌరవించేది, నీ నామమును ఉన్నతమైన దేశాలకు తీసుకుపోయేది ఇంకెవ్వరు దేవా? అటువంటిది మేమే నశించిపోతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావేంటి? ప్రశ్న. అప్పుడు యెహోవా దేవుడు యెహోషువతో ఇలా అన్నాడండి, యెహోషువలే, నువ్వెందుకు ఇక్కడ ముఖము నేల మోపుకుంటావు? ఆయన తప్పు చేసింది నువ్వు కాదు కదా యెహోషువ, పాపము చేసింది నువ్వు కాదు కదా యెహోషువ, నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావు? ఇశ్రాయేలీలు పాపం చేశారు కదా, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకొని, అంటే దొంగతనం చేసి బొంకి అంటే అబద్ధమాడి తమ సామానులో దానిని, ఆ శపితమైన దానిని కొంత ఉంచుకున్నారు. ఎంత అంటే కొంత. ఆ కొంత చాలు అంతా నశించిపోవడానికి. దేవుని యొక్క నిబంధనను ఉల్లంఘిస్తే, దేవుని మాటను మీరు శిరసావహించకపోతే జరిగే నష్టం మన మానవ జ్ఞానము యొక్క ఊహకు అంచనాకు అందదండి. అది నిజంగా అందదు. యెహోషువ గ్రంథములోనే 23వ అధ్యాయం 16వ వచనంలో చూడండి,
మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి, నిబంధన అండర్లైన్ చేసుకోండి. దీని గురించి మనం రాబోయే 20 ప్రసంగాలలో దీని గురించి చాలా ఇన్ఫర్మేషన్ మీకు చెప్తానండి. మీరు ఏం చేశారంటే ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించిన ఎడల యెహోవా కోపము మీ మీద మండును కనుక ఆయన మీకు ఇచ్చిన ఏ మంచి దేశంలో ఉండకుండా మీరు శీఘ్రముగా నశించిపోతారు. అంటే violation of God's covenant is considered to be a very serious sin. The violation of the covenant of God given unto man by God himself is literally a serious spiritual crime. ఆధ్యాత్మిక నేరం అది. ఇంకా చాలా కఠినమైన మాటలు ఉంటాయి, నేను మాట్లాడదలుచుకోలేదు, వద్దు. మరి ఈ పాపం ఏం చేస్తుంది? మరణాన్ని పరిచయం చేస్తుంది. పెయిన్ఫుల్ డెత్ అనమాట. దేవుని నిబంధనను ఉల్లంఘించటము పాపము. ఈ పాపము వలన వచ్చు జీతము మరణము. ఈ మరణము చాలా వేదనకరము. ఇది మనకు చాలా ప్రమాదకరము. కాబట్టి మనము వీటిని అనగా దేవుని యొక్క విధులను పాటించబద్దులమై ఉన్నామే తప్ప పొరపాటున కూడా దేవునికి విరోధముగా వ్యతిరేకముగా ఎటువంటి తప్పు పాపము చేయకూడదని బైబిల్ హెచ్చరిస్తున్నది. శపించబడిన దానిలో కొంత తీసుకుని దాచుకున్నాడండి ఆకాను అనే వ్యక్తి దాచుకున్నాడు. అతను చేసిన తప్పు వలన ఇశ్రాయేలీయుల జనాంగం అందరూ కూడా ఇబ్బందులు పడిపోయి, దేవుని ఆజ్ఞలను మనము పాటించకపోయిన ఎడల మనకు శ్రమ, సమాధానము పారిపోతుంది, మరణము సమీపముగా వస్తుంది. కాబట్టి దేవుని నిబంధనను ఉల్లంఘించినప్పుడు వారికి జరిగిన నష్టము, వారికి వచ్చిన కష్టము మీరు చూశారు కదా. దేవునికి భయపడాలి, దేవునికి లోబడి ఉండాలి, దేవుని హెచ్చరికలను మనము ఖాతరు చేసేవారముగా ఉండాలి, దేవునికి లోబడే ఉండాలి. దేవునిని మనము అనుమానించకూడదు, ఆయనను శపించకూడదు, ఆయనకు లోబడే ఉండాలి, విధేయత చూపించే వారమే ఉండాలి. ఆయనను ప్రశ్నించకూడదు. మీరు దేవా ఎందుకు నాకు ఇలా జరిగింది? నేను మంచివాడిని కదా? ఎవడు అన్నాడు నువ్వు మంచివాడని? నేను నీతిమంతుని కదా? ఎలా? నేను ఎవరికి అన్యాయం చేయలేదు కదా? అవునా? దేవుని ప్రశ్నలు నీకు సంధించబడితే అప్పుడు నీకు అర్థం అవుతుంది, వామ్మ ఎన్ని ప్రశ్నలు ఉన్నాయా, నేను ఇంత దరిద్రున్నా, ఇంత పాపినా, ఇంత పాపాన్ని నేను ఒడిగట్టుకున్నానా, నాకు తెలియకుండానే నేను ఇంత పాపం చేస్తా ఉన్నానా అని చెప్పని నీకు అర్థమవుతుంది. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీ ఆజ్ఞలకు మేము లోబడి బ్రతికే వారమై ఉండాలని ఆశపడుతున్నాం ప్రభువా. నీవు ఇచ్చినటువంటి విధి విధానాలకు మేము లోబడి ఉండాలని ఆశపడుతున్నాం ప్రభువా. విధేయులమై ఉండాలని ఆశపడుతున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి నాయన. ఎంతోమంది సువార్త పేరిట విషయమై ప్రయత్నం పడుతూ ఉన్నారు ప్రభువా. సంఘ కాపుర్లో ఉద్యోగం చేస్తూ ఉన్నారు, స్వార్థకుల పని చేస్తూ ఉన్నారు. స్వార్థ పనికి మేము కూడా అర్హులమై ఉండడానికి నేను మమ్మల్ని పిలిచి ఏర్పరచుకున్న విషయాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ కార్యక్రమాలను సజావుగా నడిపిస్తున్న విషయాన్ని బట్టి వందనాలు ప్రభువా. మాకు ఎటువంటి ఆటంకము రాకుండా, అభ్యంతర కారణము లేకుండా, ఎవరి మనోభావాలు దెబ్బతినేలాగా మేము మాట్లాడకుండా మా కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and share and like, and please leave your valuable suggestions and pieces of advice and your opinions about our programs, and keep sharing all our videos with your friends and relatives. Thank you.